శ్రీమహాగణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. సద్విషయము శివరాత్రి. శివాలయంలో సామాన్యంగా గర్భగుడికి పశ్చిమ వైపు గోడల మీద లింగోద్భవమూర్తి ఉంటాడు. కొన్ని గుడులలో అందుకు బదులుగా మహావిష్ణువు ఉంటాడు. లింగోద్భవమూర్తి అంటే పరమేశ్వరుని 64 మూర్తులలో ఒకటి. వృషభారూఢ, అర్ధనారీశ్వర, హరిహర, నటరాజ, కామారి, భైరవ, దక్షిణామూర్తి, సోమస్కంద, భిక్షాటన, ఊర్ధ్వతాండవ, జలంధరాసుర సంహార, కాల సంహార, ఈ విధంగా 64 మూర్తులు ఉన్నాయి. శివాలయాలలో ఈ లింగోద్భవమూర్తి లింగం వెనకాల కనిపిస్తుంది. ఇందులో లింగం మధ్య అందమైన మూర్తి ఉంటుంది. మూర్తి జటామకుటం ఆ లింగం వృత్తి లోపల ఆవృతమై ఉండదు. పాదం కూడా లింగం కింద వరకు కనపడదు. ఈ మూర్తి కింద వరాహమూర్తి ఉంటాడు. పైన హంసాకృతిలో ఒక మూర్తి ఉంటుంది. లింగోద్భవుడు ఎవరు? శ్రీ రుద్రాభిషేకం ప్రారంభంలో ఒక శ్లోకాన్ని ఉచ్చరించే పరిపాటి ఉన్నది. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురతి జ్యోతిస్పాటికలింగ విలసత్పూర్ణేందు వందామృతైః ఆస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయేదీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభించేచ్చివం. ఈ శ్లోకంలో ఏం చెప్పారో తెలుసునా? అభిషేకం స్ఫటికలింగానికి చేయాలి. అది బ్రహ్మాండం కింద భాగం నుండి ఆకాశం వరకు వ్యాపించి ఉన్న శుద్ధమైన జ్వాజ్వల్యమాన స్ఫటికలింగం అని చెబుతుంది ఈ శ్లోకం. స్ఫటికలింగానికి ఏ రంగు ఉండదు. దాని ఎదురుగా ఏ రంగు పెడితే అది అందులో ప్రతిబింబిస్తుంది. అది ప్రత్యేక గుణాలను కలిగి ఉండటం అనే కళంకగ్రస్తం కాలేదు. జ్ఞానము స్వచ్ఛమైనట్టే స్ఫటికలింగం కూడా స్వచ్ఛమైనది. దాని వెనక ఆకుపచ్చని బిల్వపత్రం పెడితే ఆ లింగమంతా ఆకుపచ్చగా కనిపిస్తుంది. ఎర్రని పువ్వు పెడితే లింగం ఎర్రగా కనిపిస్తుంది. దానికదిగా మాత్రం ఏ వికారము చెందనిది. బ్రహ్మము మార్పులేనిది అయినప్పటికీ అది మన మానసిక వైఖరిని బట్టి అది భాషిస్తుందనే వాస్తవానికి స్ఫటికం ఒక మంచి ఉదాహరణ. అది ఏమీ దాచుకోదు. దాని వెనక ఉన్నవి కూడా దాని ద్వారా అగుపడతాయి. అది స్వచ్ఛంగా నిష్కళంగా ఉంటుంది. నిర్గుణమైన పరతత్వానికి ఉదాహరణ. మనం భావించిన ఆకృతిలో అదే కనిపిస్తుంది. పైన శ్లోకంలో చెప్పినట్టు ఆయన తలపై నిండు చంద్రుడు ఉన్నాడు. శ్లోకంలో పూర్ణేందు అంటే పూర్ణ ఇందు, 16 కళలతో నుండే చంద్రుడు. ఇందు అంటే చంద్రుడు. ఈశ్వరుడు సకల కళారూపుడై కళలతో సహితంగా గంగ, కన్నులు, చెవులు, ముక్కు, చేతులు, కాళ్ళు, ఇతర శరీరావయవాలతో వచ్చినప్పుడు ఆయన 3వ నాటి చంద్రుడిని తలపై ధరించి చంద్రమౌళి అనబడుతాడు. పరమాత్మ నిరాకారుడు అయినప్పుడు, కేవల తత్వంగా ఉన్నప్పుడు చంద్రుడు లేడు, గంగ లేదు. అదే ఆయన ఆకారం లేకుండానూ లేడు. అట్లాగని శరీరావయవములేవి లేని వేళ సకల నిష్కళ లింగరూపుడు. ఆయనకు తలపై నిండు చంద్రుడు ఉంటాడు. దాని నుండి అమృతమే గంగలాగా పారుతుంది. యోగులు తమ తలలో సహస్రారంలో ఉన్న కమలంలో ఉన్న చంద్రమండలంలో జ్వాజ్వల్యమానంగా ఉన్న శివరూపాన్ని గురించి ధ్యానిస్తారు.
ఆ చంద్రబింబం నుండి అమృతం పారుతుంది. దానివల్ల వారెంతో గొప్ప ఆనందాన్ని పొందుతారు. సంపూర్ణ విశ్వంగా ఉన్న జ్యోతిర్లింగం చల్లబడితే విశ్వమంతా చల్లబడుతుంది. దీనికి గుర్తుగా శివలింగ అభిషేకం, రుద్రాభిషేకం నిత్యం చేస్తూ ఉంటారు. అభిషేకం ముందు చదివే పద్యంలో ఇవన్నీ వివరించబడినాయి. ఈ విశ్వమంతా శివలింగం. శ్రీరుద్రంలో ఇట్లాగే చెప్పబడింది. ప్రతిదీ మంచి చెడు అంతా శక్తి స్వరూపమే. ఈ లింగం గుండ్రని ఆకారంలో ఎందుకు ఉంటుంది? పైన కింద అంటులేని గుండ్రని ఆకారం దానిది. ఆది అంతం అనేది ఉండదు. ఇతర ఆకృతులకు అంటే త్రికోణ చతుర్భుజాలకు ఆద్యంతాలు ఉంటాయి. లింగం ఆకారం ఆద్యంతాలు లేనిది అని వెల్లడిస్తుంది. పూర్ణవృత్తంగా ఉండే బదులు లింగం దీర్ఘవృత్తం, దోసకాయ ఆకారంలో ఉంటుంది. విశ్వమంతా కూడా దీర్ఘవృత్తాకృతియే. మనం సౌర కుటుంబాన్ని తీసుకుంటే ఆధునిక విజ్ఞానం గ్రహాల దారి కూడా దీర్ఘవృత్తంగానే ఉంటుందని చెబుతుంది. దీనినే శాస్త్రాలు ఆవిస్ఫురత్ అని చెప్పాయి. మనం మన బంధువు ఎవరినో తలుచుకుంటాము, సంతోషపడతాము. కానీ ఆ వ్యక్తిని చూసినప్పుడే పూర్తి సంతోషం కలుగుతుంది. అట్లాగే ఆకారం లేని శివుడు ఆకారంతో వచ్చి మనల్ని అనుగ్రహిస్తే మనం ఆనందిస్తాము. నిరాకార సత్యాన్ని అవగతం చేసుకోగలిగింది జ్ఞానులు మాత్రమే. మనం ఆకృతిని చూసి ఆనందిస్తాము, రూపం ఉన్న ఈశ్వరుడిని చూసి మాత్రమే ఆనందించగలుగుతాము. ఈ కారణంగానే ఆకృతిలో ఉన్న పరమేశ్వరుడు తన్ను తాను లింగంగా ప్రకటించుకుని అంతటితో ఆగకుండా లింగంలో లింగోద్భవమూర్తిగా ఉంటాడు. ఆ విధంగా ఒక ఆకృతిలో కనపడినప్పుడు కూడా అంతటితో ఆగకుండా తనకు పాదాలు కానీ జటలు కానీ లేవని, ఆద్యంతాలు లేని ఆనందాకృతి అని స్పష్టం చేయడానికే లింగాకారాన్ని కలిగి ఉన్నాడు. ఆ వృత్తానికి బాహ్యంగా పాదాలు జటలు ఉంటాయి. పాదాలు అగ్రభాగం అనగా తల లేకుండా, పరిధి అనేది లేకుండా ఆయన జ్యోతి స్వరూపంగా నిలిచాడు. పరమేశ్వరుడు భూమ్యాకాశాలలోని ఈ స్థలాన్నంతా జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన రాత్రిని శివరాత్రి అంటాము. పరమేశ్వరుడు జ్యోతిస్వరూపంగా నిలిచినప్పుడు ఆయన పాదాలను చూడాలని విష్ణువు పాతాళ లోకంలోకి వెళ్ళాడు. వరాహానికి నేలను తవ్వే స్వభావం ఉంటుంది. అందువల్ల ఆయన ఆ ఆకృతిని దాల్చాడు. బ్రహ్మ హంసాకారాన్ని ధరించాడు. పక్షి స్వభావం ఎగరటం. ఆయన పక్షిగా మారి జ్యోతిర్లింగం తలను వెతకటానికి వెళ్ళాడు. కానీ ఇద్దరూ వెళ్ళిన దాన్ని కనుక్కోలేకపోయారు. హంస తిరిగి వచ్చి చూశాను అని అబద్ధం చెప్పింది. అందువల్ల బ్రహ్మకు విడిగా ఎక్కడా పూజ చేయరు. ఈ కథ పురాణంలో ఉన్నది. బ్రహ్మ హంసవలే ఎగిరాడు. శివుని తలను చూడలేకపోయాడు. విష్ణు వరాహంగా కింద దిశగా వెళ్ళాడు. కానీ పాదాలను చూడలేకపోయాడు. ఈ మాటకు తాత్పర్యం ఏమిటంటే పరమాత్మ ఆద్యంతాలు లేనివాడు. ఇది సృష్టి రక్షణలకు అతీతమైనది. ఆయన పాదాలను తలను వెతుకుతూ వెళ్ళిన విష్ణు బ్రహ్మలు కూడా పట్టుకోలేకపోయిన వాడిని మనం ప్రేమతో నాకై నేను ప్రయత్నించగలను అనే అహంకారాన్ని వీడి భక్తిని అవలంబించి పొందగలము. పరమేశ్వరుడు ప్రేమను చూపితే చాలా సులువుగా ప్రసన్నుడై అనుగ్రహాన్ని కురిపిస్తాడు. కనుక ఆయనను ఆశుతోషుడు అన్నారు. ఒక గొప్ప సంస్కర్త అశుతోష్ ముఖర్జీ అని ఉన్నాడు కదా. అశు అనే మాట నుండి అశుతోష, ఆసుకవి అనే మాటలు వచ్చాయి. ఆసుకవి అంటే అడిగిన వెంటనే కవిత్వాన్ని చెప్పేవాడు. అట్లాగే దయామయుడైన శివుడు ఆయన తలచిన వెంటనే ప్రసన్నుడై అనుగ్రహాన్ని ప్రసాదించే ఆశుతోషుడు.
శివరాత్రి నాడు మహాచతుర్దశి రాత్రి తనలో విశ్వాన్నంతటినీ పెట్టుకున్న లింగం ఆవిర్భవించినప్పుడు ఆయన గురించి తీవ్రంగా ధ్యానిస్తూ ఆయనలో లీనమై ఉండాలి. అంతకన్నా ఆనందం మరొకటి ఉండదు. హరి ఓం తత్సత్. ఇట్లు వ్యాఖ్యాత మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జై జయ శంకర. 7483229249